విద్యాభివృద్ధికి 3 కంపెనీల నుంచి 110 కోట్లు వచ్చినాయట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కేసీఆర్ హయాంలో కూడా ఇదే పని. ఇప్పుడు ఆ దివీస్ కంపెనీ వాడు వీడు వీళ్ళు ఏం చేయాలంటే ఏ కార్పొరేట్ కంపెనీ అయినా సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద ఒక 2% సమాజం కోసం ఖర్చు పెట్టాలి. ఇది ఎక్కడైనా చేయాల్సింది. రాజ్యాంగం చెప్తున్నది, చట్టం ఉన్నది. 2% వాళ్ళు సంపాదించే దాంట్లో 2% సమాజం కోసం ఖర్చు పెట్టాలి. దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ అంటారు. తీనేమంటుండంటే కంపెనీలు మొత్తం సిఎస్ఆర్ ఫండ్ విద్యాభివృద్ధి కోసం ఇవ్వండి అంటుండు. మరి తెలంగాణ బడ్జెట్ని ఏం చేద్దాం? ఇప్పుడు ఆ సిఎస్ఆర్ ఫండ్ వాళ్ళు ఓకే బాగానే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఈ సిరిసిల్లలో అక్కడ ఇక్కడ కూడా ఈ దివీస్ కంపెనీ దీంతో కూడా కొన్ని ఏదో వర్క్స్ చేసినట్టున్నారు. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కూడా దుర్వినియోగం అవుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ లేక్స్ విషయం తీసుకోండి. సిఎస్ఆర్ కింద డెవలప్ చేస్తారు చెరువులు అని చెప్పి 55 చెరువులు కేసీఆర్ ఒకే సంతకంతో చాలా కంపెనీలకు రాసిచ్చిండు. వాసవి అనుకోండి, ఇంకా చాలా కంపెనీలకి. ఏం చేసిరు? ఆ చెరువులను మొత్తం మింగేసినారు. ఇప్పుడు ఈయనేమంటుండంటే విద్యాభివృద్ధి కోసం కేటాయించండి, ఒక 3 కంపెనీలట 110 కోట్లు ఇచ్చినాయట. సరే, అది యాడ్ ఆన్గా ఉండాలా. ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద వచ్చేటువంటి డబ్బులు అనేది యాడ్ ఆన్ కింద ఉండాలి. మన బడ్జెట్ ఏంది? 3,24,000 కోట్ల బడ్జెట్లో మనం విద్య కోసం ఎంత కేటాయిస్తున్నాం, అది కదా మనం మాట్లాడాల్సింది. ఈ సిఎస్ఆర్ ఫండ్ లేకపోతే ఎవరైనా సేవా దృక్పథంతో దానం చేసిందో ఇంకోటి యాడ్ ఆన్ అవుతుంది. దానికి ఇంకా వేరే యాక్టివిటీస్ కోసం వేరే దానికోసం ఆ స్కూల్లో ఖర్చు పెట్టుకోవాలా, ఇంకేమైనా గొప్పగా చేయడానికి. కానీ మౌలిక వసతుల కోసమే సిఎస్ఆర్ ఏంది? మౌలిక వసతుల కోసం మన బడ్జెట్ ఏది? దాన్ని కదా మనం కేటాయించాల్సింది. ఇప్పుడు మీరు కేటాయించాల్సిన బడ్జెట్ నుంచి తప్పించుకొని మీ విద్యా కమిషనే 18% పెట్టాలి అని ఒక పెద్ద పుస్తకం తయారు చేసి ఇస్తే ఆ 18% కాకుండా జస్ట్ ఓన్లీ 8% బడ్జెట్ పెట్టి సిఎస్ఆర్ కింద డబ్బులను మేము మొబిలైజ్ చేస్తామంటే ఎట్లా? 3 కంపెనీలట 110 కోట్లు ఇచ్చినాయట. ఇలా సిఎస్ఆర్ నిధులు తోడైతే విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యం. కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆయా కంపెనీలు చేస్తున్న వ్యయం 100% సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇప్పటికే రహేజా, రామ్కీ గ్రూపులు 50 కోట్ల చొప్పున, యశోదా ఫౌండేషన్ 10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకొచ్చాయని సీఎం వెల్లడించారు. 2 దొంగ కంపెనీలే. యశోదా వాడు జనాల రక్తం తాగుతున్నాడు, చచ్చిపోయిన శవాలకు ట్రీట్మెంట్ చేసి వాడు 1000 కోట్లకు ఎదిగిండి. అలా 2014కి ముందు 400 లాస్లో ఉండి ఈ హాస్పిటల్ ఎత్తేద్దాం అనుకున్న సమయంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఇవాళ 1000 కోట్లకు పడగలెత్తిండు. వాళ్ళట 10 కోట్లు ఇచ్చిరట, 1000 కోట్లు మింగిండాడ. రామ్కీ గ్రూప్ అట మొత్తం జిహెచ్ఎంసీని మొత్తం రామ్కీ చేతిలో పెట్టి పడేసినారు. వాడు ఏ అరాచకం లేదు ఈ జిహెచ్ఎంసీలో. ఆయన ఎంత ఇచ్చిండట? 50 కోట్లు, 500 కోట్లు ఇచ్చినా తక్కువే. మీరు వాళ్ళకి క్విడ్ ప్రోకో కింద రకరకాల బెనిఫిట్స్ వాళ్ళకి అందిస్తూ మీరు తీసుకునేది ఎంత? వెంట్రుక మందం కూడా కాదు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో హైదరాబాద్ నగరంలోని 44% మంది ఉన్నారు. వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున వాటి సిఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలి. క్యూర్ పరిధిలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యను అందించేలా నిర్మిస్తున్న 28 స్కూళ్ల భవనాల నమూనాలు ముఖ్యమంత్రి సందర్భంగా పరిశీలించారు. 2 ఆర్కిటెక్ట్ కంపెనీలు రూపొందించిన డిజైన్లను పరిశీలించి స్వల్ప మార్పులతో ఖరారు చేశారు. కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధుల విషయంలో ఇప్పటి వరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదన్నారు. ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల విద్య, ఆసుపత్రులు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు కంపెనీల ప్రతినిధులు ఆసక్తి చూపించారు. ఎవరు? గవర్నమెంట్ హాస్పిటల్ కడుతందుకు యశోద ఆసుపత్రి ఆయన చొరవ తీసుకున్నాడా? పెట్టాలి గవర్నమెంట్ హాస్పిటల్ అంటున్నాడు ఆయన. ఈ సమావేశంలో కంపెనీల ప్రతినిధులట రహేజా కంపెనీ ప్రతినిధి, రామ్కీ ప్రతినిధి, గోరుకంటి సురేందర్ రావు, గోరుకంటి ఫాల్గుణరావు యశోద ఆసుపత్రి, సుధారెడ్డి, మెగా కృష్ణారెడ్డి. ఆహా, ఎంత గొప్ప వాళ్ళని పట్టినావు. భాస్కర్ రెడ్డి, కామినేని, శేఖర్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, పగిడిపాటి దేవయ్య, రుద్రమదేవి, నాదం ఫౌండేషన్తో పాటు ఎంపీ నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, వీళ్ళంతా వాళ్ళు ఉన్నారట. మీరు ఇవి కాదండి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు సిఎస్ఆర్ కింద డబ్బులు ఇచ్చినా దాన్ని యాడ్ ఆన్ కింద మిగతా వాటి కోసం వాడండి. కానీ మీరు కేటాయించాల్సిన బడ్జెట్ మనకి చాలా ప్రధానం. దాని మీద ఫోకస్ చేయండి. సిఎస్ఆర్ లేదు, ఏం లేదు, ఇంకేమేం కట్టబెట్టబోతున్నాడో. మెగా కృష్ణారెడ్డికి వికారాబాద్లో 88 ఎకరాలు 99 ఏళ్ళకి లీజుకి ఇస్తున్నాడు.
ఆయన అట వెల్నెస్ రిట్రీట్ సెంటర్లు కడతారట. వెల్నెస్ సెంటర్లు కడతారట. ఇప్పుడు ఆడ వెల్నెస్ సెంటర్లు కట్టి లగ్జరీ విల్లాలు పెద్ద పెద్ద ఆయుర్వేదకు సంబంధించినటువంటి ఆ వెల్నెస్ సెంటర్లు కడతారట. ఎవరు సామాన్యుడికి అందుబాటులో ఉండేవా అవి ఏమన్నా? పచ్చటి అడవిని ఆగం చేయడం తప్ప ఇంకేమైనా ఉందా ఆడ? 99 ఏళ్లకు 88 ఎకరాలట. మళ్ళీ ఇంకా రకరకాల రాయితీలు, కథ, వ్యవహారం ఏం లేదు. ఇప్పుడు ఆడ మెగా ఆయన ఎవరు అని అంబానీ ఉన్నాడు కదా, అంబానీ ఈ వంతారా అనేది ఒక జూ పెట్టిండు. అంటే సమాజానికి మేము ఏదో చేస్తున్నాం, అడవులను పరిరక్షిస్తున్నాం, ఇట్లా దీని విషయంలో దాన్ని ఏదో అంటారు, కార్బన్ సంథింగ్ ఏదో అంటారు దాన్ని. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి కూడా ఈయన కూడా ఈయనకున్న కంపెనీ దీంతో నేను కూడా ఏదో చేస్తున్నాను చెప్పాలి కదా. సో దాంట్లో భాగంగా ఆ భూములు కేటాయిస్తున్నాడు. యశోద ఆయన మళ్ళీ ఏడబెట్టిండో, ఏడా టెండర్ వేసిండో, ఏడా భూమి టెండర్ వేసిండో, ఏడా అవుట్స్కట్స్లో మళ్ళీ హాస్పిటల్ కట్టడానికి రెడీ అవుతున్నాడు. కేసీఆర్ ఏలే హైటెక్ సిటీ దగ్గర, హైటెక్స్ దగ్గర పెద్ద ప్లేస్ ఇచ్చిండు కదా. ఇక అందరు వస్తారు. ఇక ఏమన్నా అంటే దానికి సిఎస్ఆర్ అని ఒక పేరు పెట్టి మేము ఇన్ని కోట్లు ఇస్తున్నాం, అన్ని కోట్లు ఇస్తున్నాం అని చెప్పి వేల కోట్ల రూపాయలు వెనకాల నుంచి వేసుకొని పోతారు. మీరు రేపటి నుంచి చూడండి, మెగా కృష్ణారెడ్డి వచ్చిండు, యశోద వచ్చింది, వీళ్ళంతా వచ్చారు కదా. రేపటి నుంచి హెటిరో వస్తుంది, అరబిందో వస్తుంది, నేను 10 ఇస్తా అని వస్తారు. మనమేమో అబ్బా ఇన్ని పైసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక దగ్గరికి తీసుకొస్తున్నాయి, మనమేమో సపోర్ట్లు కొడతాం. కానీ దాని వెనకాల పెద్ద ఎత్తున భూముల లావాదేవీలు, కాంట్రాక్టర్ లావాదేవీలు ఇవన్నీ ఉంటాయి.